మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మాలకు నమస్కరిస్తూ, చదువుల తల్లి సరస్వతీమాతకు నమస్కరిస్తూ, జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ, శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము 7వ భాగము వినిపిస్తున్నాను. శంకరుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయడానికి సరస్వతీ నది తీరాన నరనారాయణులు తపస్సు చేసిన బదరీవనము అనువైన ప్రదేశమును తెలచి శిష్య సమేతంగా అక్కడికి బయలుదేరారు. దారిలోని నదులు, తీర్థాలు, క్షేత్రాలను సేవిస్తూ, అడవులు, పర్వతాలు, లోయలు దాటుతూ, క్రూర మృగాల మధ్య నుంచి ముందుకు సాగుతూ, వృక్షాల ఛాయలో విశ్రమిస్తూ, రాలిన ఫలాలను సేవిస్తూ, సెలయేరులోని శీతల జలాలను పరిమితంగా సేవిస్తూ, గంగానదీ తీర ప్రాంతాలను పరికిస్తూ ముందుకు సాగుతూ, హిమవత్ పర్వతాల అందాలను తిలకిస్తూ చివరకు బదరీ చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు నీడన కుటీరం నిర్మించుకుని శిష్య సమేతంగా విశ్రమించారు. వేదాల ముద్ద అయిన బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయడం బహుప్రయాస. బ్రహ్మసూత్రాల గురించి వ్యాసుల వారికి తప్ప వేరొకరికి తెలియదు. కాని బ్రహ్మసూత్రాల భాష్య రచన శంకరుల వారికి నల్లేరుపై బండి నడక అయింది. సునాయాసంగా, సుస్పష్టంగా భాష్య రచన సాగింది. ఏ రోజు రచన ఆ రోజే తన శిష్యులకు పాఠంగా చెబుతూ శంకరుల వారు భాష్య రచన చేశారు. బ్రహ్మ అంటే అనుభవపూర్వకంగా తెలిసినప్పుడే ఈ బ్రహ్మసూత్రాల గురించి తెలుసుకోగలిగి భాష్యం రాయగలుగుతారు. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే తాను. తనను తాను తెలిసినవాడు కనుక శంకరుల వారు ఈ భాష్యం రాయగలిగారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మసూత్రాలలో మొదటిది. ఈ భాష్యం రాయడానికి బ్రహ్మమనేది తెలియాలనే ఆసక్తి, తపన, తెలుసుకోగలిగేంత జ్ఞానం, ప్రజ్ఞలతో పాటు బాగా సాధన చేయడం, ఏకాగ్రత, కాలనియమం, నిష్ఠ కలిగి ఉండాలి. నిస్వార్థంగా వైరాగ్య భావంతో ఆత్మవిచారణ చేసుకుంటూ, రచన గావిస్తూ, దానిని శిష్యులకు పాఠంగా చెబుతూ, కుతూహలంతో వినవచ్చిన వారికి వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ 3 వారాలలో భాష్య రచనను పూర్తి చేశారు మన శంకరుల వారు. తదనంతరం 108 ఉపనిషత్తులలోని ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, తిత్తిరి, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక, మాండూక్య అనే ఈ 10 ఉపనిషత్తులకు శంకరుల వారు భాష్యం రాశారు. వీనిలో అనుమానాలను తానే కల్పించుకొని వాటికి సమాధానాలను తానే ఇచ్చుకుంటూ ఎవరి సాయం లేకుండా తన దివ్య జ్ఞానంతో భాష్యం రాశారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ 3 ప్రస్థానత్రయాలు. భగవద్గీతలో చెప్పిన వాటిని ఆచరించాలి. ఉపనిషత్తులు పఠన చేయాలి. బ్రహ్మసూత్రాలు మరలా మరలా పఠించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ 3 భాష్యాలు పూర్తి అయిన అనంతరం శంకరుల వారు శిష్య సమేతంగా కాశీనగరం చేరుకున్నారు. కాశీనగరంలో ఒకనాటి బ్రాహ్మీ ముహూర్తాన శంకరుల వారు గంగానదీ స్నానానికి వెళ్లే దారిలో ఒక విప్రుడు వ్యాకరణం వల్లిస్తున్నాడు. స్వామివారి చెవిన పడింది. ఓ మూర్ఖుడా, నిన్ను ఈ వ్యాకరణం రక్షించదు. నీకు కాలం సమీపిస్తున్నది. గోవిందుని భజించు, అంత్యానికి హరినామస్మరణ రక్ష అని అంటూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇలా 14 భజగోవింద శ్లోకాలు ఆ వృద్ధునికి వినిపించారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యభరితమైన ఈ శ్లోక భావాలు వృద్ధుని మనసులో నాటుకున్నవి. ఆయన మనస్సు మారింది. స్వామి పాదాలు ఆశ్రయించి వారి శిష్యునిగా చేరాడు. శంకరుల వారు అద్వైతపరంగా భాష్యం రాసినట్లు విన్న వ్యాసుల వారు సంతోషించి శంకరుల వారిని చూసి పరీక్షించాలని అనుకుని వృద్ధ బ్రాహ్మణ రూపంలో కాశీకి చేరుకున్నారు. ఓం శ్రీ శంకరాచార్య వర్యాయ నమః.